హలో ఫ్రెండ్స్, ఈరోజు సిరీస్ ఫుడ్ ల్యాబ్లో చైనీస్ వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ఎవరైనా కొత్తగా సిరీస్ ఫుడ్ ల్యాబ్ని విజిట్ చేస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సింపుల్గా, ఎంతో టేస్టీగా, రెయిన్బో కలర్ ఫుల్ ఆఫ్ వెజిటబుల్స్తో, హై ప్రోటీన్ టోఫూతో కలిపి కుకింగ్ రాని వాళ్ళైనా సరే ఎంతో ఈజీగా ప్రిపేర్ చేసుకోగలిగే ఈ మీల్ మనం వీక్ డేస్లో నైట్ డిన్నర్గా కూడా జస్ట్ హాఫ్ అన్ అవర్ లోపే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇక ఎలా తయారు చేయాలో చూద్దాం. దీనికోసం రైస్ కుక్కర్ కప్పు యూజ్ చేస్తున్నాను. ఇది 180 ml ఉంటుంది. దీంతో 2.5 కప్స్ బాస్మతి రైస్ తీసుకుని 2 సార్లు శుభ్రంగా కడగాలి. తర్వాత ఒక 10 minutes నానబెట్టుకోవాలి. ఒక పెద్ద గిన్నెలో అన్నం ఉడికించడం కోసం వాటర్ తీసుకుని బాయిల్ చేసుకోవాలి. ఈలోపు ఎక్స్ట్రా ఫర్మ్ టోఫు వాటర్ అంతా డ్రైన్ చేసి ఒక క్లాత్లో చుట్టి పెట్టి 10 minutes దాని మీద ఏదైనా వెయిట్ పెట్టి పక్కన పెట్టేయాలి. ఇక నానబెట్టుకున్న బియ్యంలో నుంచి నీళ్లు వంపేసి ఈ మరుగుతూ ఉన్న వాటర్లోకి వేసుకోవాలి. జాస్మిన్ రైస్ కానీ లాంగ్ గ్రెయిన్ రైస్ కూడా బాగుంటుంది. 1 to 2 teaspoons ఆయిల్ కూడా వేసి అన్నం ఉడికించాలి. అన్నం 90% ఉడికిన తర్వాత వాటర్ అంతా డ్రైన్ చేసేసుకోవాలి. రైస్ పొడి పొడిగా రావడం కోసం ఈ డ్రైన్ చేసుకున్న దాన్ని ఒక ప్లేట్లోకి వేసి ఆరబెట్టుకోవాలి. టోఫు కూడా రెడీ అయిపోయింది. దీన్ని మనకు కావలసిన సైజులో కట్ చేసుకుందాం. ఒక ప్యాన్ని వేడి చేసి కొద్దిగా ఆయిల్ తీసుకుని కట్ చేసినటువంటి టోఫు వేసి దాన్ని కాస్త లైట్గా గోల్డెన్ కలర్ అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. ఈ టోఫూని పక్కన పెట్టేసి ఇక రైస్ కోసం అన్ని రకాల వెజిటబుల్స్ వేసుకోవచ్చు. ఇక్కడ క్యాబేజ్, గ్రీన్ ఆనియన్, బీన్స్, క్యారెట్, బెల్ పెప్పర్స్ ఇలా అన్నీ వేసాను. పీస్, కార్న్ కూడా వేసుకోవచ్చు. జింజర్ పేస్టు, సోయా సాస్, వెనిగర్, చిల్లీ సాస్, సాల్ట్, పెప్పర్ ఇవన్నీ కూడా రెడీ చేసుకోవాలి. ఇంకా రైస్ ప్రిపేర్ చేసుకోవటం కోసం ఒక వక్ కానీ లేదా ఒక ప్యాన్ కానీ తీసుకుని అందులో 4 to 5 tablespoons సెసమి ఆయిల్ కానీ పీనట్ ఆయిల్ కానీ వేసుకోవాలి. ఈ ఆయిల్స్ వాడటం వల్ల చైనీస్ ఐటమ్స్ ఫ్లేవర్ఫుల్గా ఉంటాయి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 3 పెద్ద వెల్లుల్లిపాయల్ని సన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అందులోనే సన్నగా కట్ చేసినటువంటి 1/4 కప్ గ్రీన్ ఆనియన్, 3/4 కప్ క్యాప్సికమ్, 3/4 కప్ క్యాబేజ్, 1/2 కప్ బీన్స్, 1/2 కప్ క్యారెట్స్, 4 లేదా 5 పచ్చిమిరపకాయలను స్లిట్ చేసి కానీ లేదా చిన్నగా కట్ చేసుకుని కానీ వేసుకోవచ్చు. అన్నీ ఒకసారి మిక్స్ చేసి హై ఫ్లేమ్ మీద 1 or 2 minutes కుక్ చేసిన తర్వాత 1 tablespoon జింజర్ పేస్ట్ వేసి అంతా ఒకసారి మిక్స్ చేసి పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వెజిటబుల్స్ అన్నీ కూడా ఒక సైడ్ కానీ మధ్యలో చిన్న ప్లేస్ ఖాళీ చేసి 2 to 3 tablespoons సోయా సాస్ వేసుకోవాలి. మీరు తక్కువ కావాలంటే తీసుకోవచ్చు. సోయా సాస్ ఇష్టం లేకపోతే కోకోనట్ అమీనోస్ కూడా వాడుకోవచ్చు. అలాగే 1 tablespoon వెనిగర్, 1 to 2 tablespoons చిల్లీ సాస్, రెడ్దైనా గ్రీన్దైనా కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ వేసిన తర్వాత మళ్ళీ మిక్స్ చేయాలి. అన్నీ మిక్స్ చేసి జస్ట్ ఒక ఫ్యూ సెకండ్స్ కుక్ చేసిన తర్వాత ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నటువంటి టోఫును కూడా వేసి అంతా ఒకసారి జాగ్రత్తగా మిక్స్ చేసుకోవాలి. టోఫు విరిగిపోకుండా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఉడికించి చల్లార్చినటువంటి అన్నం కూడా వేసుకోవాలి. దీని మీద 1 teaspoon పెప్పర్ వేసుకోవాలి. 3/4 teaspoon సాల్ట్ వేసాను. ఎందుకంటే సోయా సాస్లో కూడా సాల్ట్ ఉంటుంది కాబట్టి చూసుకుని యాడ్ చేసుకోండి. చివరిగా మళ్ళీ ఒక 1/2 కప్ దాకా స్ప్రింగ్ ఆనియన్స్ గ్రీన్ పార్ట్ ఉండేది వేసుకోవాలి. స్ప్రింగ్ ఆనియన్తో గార్నిష్ చేసిన తర్వాత అంతా ఒకసారి మిక్స్ చేసుకుని మీరు టేస్ట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. అంతే అండి, ఎంతో ఈజీగా జస్ట్ ఫ్యూ మినిట్స్లో తయారు చేసేసుకున్నాం. ఇది వీక్ నైట్ కూడా మనకి ఏ ఇబ్బంది లేకుండా చకచకా అయిపోతుంది. దీన్ని హ్యాపీగా డిన్నర్గా సర్వ్ చేసుకోండి. ఈ క్వాంటిటీ 4 peopleకి సరిపోతుంది. వేరియేషన్ కోసం షేజ్వాన్ సాస్ కూడా వేసి మిక్స్ చేయొచ్చు. అలా వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఎన్నో వెజిటబుల్స్తో ఎంతో హెల్తీగా ప్రోటీన్ రిచ్గా చేసిన ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే
లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే సిరీస్ ఫుడ్ ల్యాబ్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.